ఖన్నా, ఫిరోజ్ ఖాన్ నటించినటువంటి కుర్బానీ సినిమా 1980 జూన్ 20 తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. ఆ రోజుల్లో అది రికార్డు. దీన్ని మేకింగ్ వచ్చేటప్పటికి ఈ సినిమాకి అయిన ఖర్చు 2.75 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ రోజు అంటే, ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాని చెన్నైలో చూశారు. చూస్తే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, కానీ తెలుగులో రీమేక్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో ఒక దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగిన తర్వాత కథ అంతా కూడా లండన్కి చేంజ్ అవుతుంది. అంటే తెలుగు సినిమాను ఆ రోజుల్లో యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్లో తీయాలంటే చాలా కష్టం. లొకేషన్స్ చాలా భారీగా ఉంటాయి ఈ సినిమాలో. కాబట్టి కృష్ణ ఈ సినిమాని తెలుగులో తీయాలంటే మల్టీ స్టార్ ఒకటి కంపల్సరీ, ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉంటారు. తర్వాత జనత్ అమన్ ఇందులో అద్భుతంగా నటించారు. అది తెలుగులో చేయాలంటే చాలా కష్టం. ఆ రోజు అంత డేరింగ్గా చేసేటువంటి తెలుగు నటీమణులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసి ఆ సినిమాని తెలుగులో తీద్దామని చెప్పి అనుకుని కూడా వెనకడిగేశారు. మీరు చూడండి, షోలే సినిమా చాలా భారీ వ్యయంతో ఆ రోజు హిందీలో తీశారు. దాన్ని తెలుగులో కూడా తీయడానికి చాలా మంది వెనకాడారు. కొద్దిగా మార్పులు అటు ఇటు చేసి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కక్ష అని చెప్పి తీశారు. కానీ ఆ సినిమా సక్సెస్ కాల. అంటే కొన్ని సినిమాలు జోలికి పోలేదు తెలుగు నిర్మాత. ఎందుకంటే ఆ రోజుల్లో తెలుగు సినిమాకు ఉన్నటువంటి బడ్జెట్ తక్కువ, దాని పరిమితి కూడా చాలా లిమిటెడ్గా ఉండేది. అంటే ఆంధ్రాలోనే ఆడేది తప్ప ఇంకా మిగతా ప్రాంతాల్లో ఆడటం కష్టం. అందుకని ఆ సినిమాలు తీయలేకపోయారు. కాబట్టి ఈరోజు మనం కుర్బానీ కుర్బానీ అంటే ఏంటి అంటే త్యాగం. ఇందులో ప్రేమ ఉంటుంది, పగ ఉంటుంది, త్యాగం ఉంటుంది, ద్రోహం ఉంటుంది. ఈ 4 అంశాలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి. కాబట్టి ఈ సినిమా ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి ఇవన్నీ కూడా కారణం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జనత్ అమన్, ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈవిడ హైట్ 5.9. ఇప్పుడు ఆవిడ వయసు 73 సంవత్సరాలు. సోషల్ మీడియాలో చాలా ప్రముఖంగా ఇప్పటికీ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే అసలు అందరూ కూడా ఈ సాకారం, పరస్పర జీవనం వీటి గురించి కూడా చాలా మంచి విషయాలు ఆవిడ చెప్పడం జరిగింది. జనత్ అమన్ 1971 ఈ ప్రాంతాల్లో హరే రామ హరే కృష్ణ అనేటువంటి సినిమాలో ఆవిడ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి యాదంకి బారాత్ లాంటి అద్భుతమైన హిట్లు ఇచ్చి 1980 వరకు కూడా తన స్టార్డమ్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అలాంటి కోవలోకే ఈ సినిమా కూడా వస్తుంది. యాక్చువల్గా ఫిరోజ్ ఖాన్ మంచి డైరెక్టర్ ఆయన, అలాగే ఎడిటరు, ప్రొడ్యూసరు. ఈయన 60కి పైగా సినిమాలో నటించారు. ఈయన ధర్మాత్మ అని చెప్పేసి ఒక సినిమా తీసేటప్పుడు ఇద్దరు హీరోయిన్లు కావాలి. హేమాల్ని ఆల్రెడీ బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత సెకండ్ హీరోయిన్ కింద జనత్ అమన్ని సంప్రదించారు. జనత్ అమన్ అప్పుడు చాలా స్టార్డమ్లో ఉన్నారు. జనత్ అమన్ ఏమన్నారంటే, నేను మెయిన్ హీరోయిన్ అయితే చేస్తాను, సెకండ్ హీరోయిన్ కింద నేను చేయనని చెప్పేసి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే అప్పుడు సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్కి ధర్మాత్మలో రేఖను తీసుకున్నారు. ధర్మాత్మ మంచి సూపర్ టూపర్ హిట్ అయింది. అయితే ఫిరోజ్ ఖాన్ మైండ్లో మాత్రం ఉండిపోయింది ఏంటంటే, జనత్ అమన్ హీరోయిన్గా పెట్టి ఒక కంపల్సరీ ఒక సినిమా తీద్దామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. దానికి ఒక స్టోరీని కూడా రెడీ చేసుకొని ఆయన ఏం చేశారంటే, ఈ కసక్ అని చెప్పేసి ఒక సినిమాని ఆయన ఫిల్మ్ మేకింగ్లోకి తీసుకున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ కింద జనత్ అమన్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఆ పాట అంటే లైలా ఓ లైలా. ఈ పాటని ఇది 80వ దశకంలో పెద్ద పాప్ సాంగ్. డిస్కో డ్యాన్స్ అనేది ఆ పాటలకి ఆద్యం పోసింది కూడా లైలా అనే పాటే. ఈ పాట చాలా అద్భుతమైన హిట్ ఇచ్చింది. కాంచన్, అమిత్ కుమార్ ఇద్దరు కూడా ఈ పాటను పాడారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కసక్ సినిమా ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారంటే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు జనత్ అమన్నే ఇందులో హీరోయిన్ కింద తీసుకోవడం జరిగింది. ఇందులో మీరు కనుక చేస్తే ఒక పాట మంచి సాంగ్ అంటే ఆప్కా చేసే కోయి జిందగీ మే ఐ అనే ఒక పాట ఉంది కదా. ఈ పాట జనత్ అమన్ ఫిరోజ్ ఖాన్ మీద చిత్రీకరించారు. ఈ పాట ఆ రోజుల్లో సూపర్ టూపర్ హిట్. ఈ పాట పాడింది ఎవరు అనుకుంటే నజియా హాసన్. నజియా హాసన్ ఎవరు అంటే ఈవిడ పాకిస్తాన్కి సంబంధించిన ఒక సింగర్. అయితే ఆవిడ కరాచీలో పుట్టారు, కానీ సెటిల్ అయింది మాత్రం లండన్లో సెటిల్ అయ్యారు. లండన్లో ఈ కుర్బానీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు
వాళ్ళు ఉండేటువంటి హోటల్కి నజియా హాసన్ వెళ్ళారు. యాక్చువల్గా నజియా హాసన్కి జీనత్ అమన్ కూడా పెద్ద ఏమీ కామన్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. కానీ జీనత్ అమన్ గురించి తెలిసి ఆవిడ వెళ్ళి తన అంటే వాళ్ళ బ్రదర్తో కూడా కలిసి, ఆ బ్రదర్ కూడా బాగా పాడతారన, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి పాటలు పాడారు. పాటలు పాడితే జీనత్ అమన్కి బాగా నచ్చింది. నచ్చి ఏం చేశారంటే ఫిరోజ్ ఖాన్కి రికమెండ్ చేశారు. ఈ నజియా హాసన్ చాలా బాగా పాడుతున్నారు, ఒకసారి మన సినిమాలో అయిన అవకాశం ఉందంటే ఆవిడ గురించి, ఆ పాట గురించి ప్రత్యేకంగా అప్పటికప్పుడు రాయించి రికార్డింగ్ చేయించి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్జీ ఆనంద్జీ సో లండన్ నుంచి పంపించారండి. లండన్ నుంచి పంపిస్తే ఆడియోని అక్కడే రికార్డ్ చేసుకొని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. ఈ సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ కనుక చెప్తే ఈ పాటనే మనం చెప్పుకోవాలి. అలాగే లైలా, ఆ పాట కూడా అమిత్ కుమార్ కాన్సన్ చెప్పాను కదా, అమిత్ కుమార్ కిషోర్ కుమార్ వాళ్ళ అబ్బాయి. ఈ పాటలో మంచి పర్ఫార్మెన్స్ ఇద్దరు చూపించారు. అమిత్ కుమార్ కూడా తర్వాత ఫేమస్ కావడానికి ఇది కారణమైంది. ముఖ్యంగా మీకు తెలుగు సినిమాల్లోకి వచ్చేప్పటికి 1981 ఆ ప్రాంతాల నుంచి కూడా ఈ డిస్కో పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. దానికి ఆద్యం ఏంటంటే ఈ కుర్బానీ సినిమాని. అయితే కుర్బానీ సినిమా విషయానికి వచ్చేప్పటికి ఇద్దరు హీరోలు ఉంటారని చెప్పుకున్నాం కదా, వినోద్ ఖన్నా మనం చెప్పుకున్నాం హీరో కింద. కానీ మొట్టమొదట ఈ సినిమాకి హీరోగా అనుకున్నది అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఆ రోజుల్లో సూపర్ స్టార్గా వెలిగిపోతున్నాడు. మంచి డాన్ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, షాన్ వచ్చింది. ఇలాంటి టైంలో వెళ్ళి ఫిరోజ్ ఖాన్ అడిగాడు, మా సినిమాకి తప్పకుండా చేయాలి అంటే, అదేం లేదు నేను తప్పకుండా చేస్తాను, కాకపోతే ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి, నేను 6 నెలల వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయండి, 6 నెలల తర్వాత నేను ఈ సినిమా చేస్తానని చెప్పి అమితాబ్ బచ్చన్ చెప్పాడు. కాకపోతే ఈ సినిమా మీద ఉన్న మక్కువ, తొందరగా రిలీజ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. కాబట్టి అమితాబ్ బచ్చన్ని పక్కన పెట్టేసి అప్పుడు వినోద్ ఖన్నాని సంప్రదించాడు. వినోద్ ఖన్నా అప్పటి వరకు సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు. అప్పుడే ఆయనకు ఉన్నటువంటి ఇదేంటంటే ఆచార్య రజనీష్ అని ఆయన శిష్యరికం ఆయన మొదలుపెట్టాడు. సో ఆయనతో సినిమాలు టైంలో ఆపేద్దాము, రజనీష్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్న టైంలో ఫిరోజ్ ఖాన్ సంప్రదించాడు. అప్పటికి కూడా ఈ కథంతా విన్న తర్వాత వినోద్ ఖన్నా ఏమన్నానంటే, ప్రజెంట్ నేను ఈ సినిమా చేయను, నేను ఇలాగా యోగా, ప్రాణాయామం ఇలాంటి వాటికి మెడిటేషన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనేటప్పటికీ నచ్చ చెప్పాడు ఫిరోజ్ ఖాన్, ఈ సినిమా తప్పకుండా చేయాలి, ఈ సినిమా కనుక నువ్వు కనుక చేయకపోతే నేను సినిమా తీయను అని, నేను మనిద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఫిరోజ్ ఖాన్ మాట కాదనలేక ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాడు వినోద్ ఖన్నా. ఆ విధంగా వినోద్ ఖన్నా ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాడు. ఇందులో నేను చెప్పాను కదా, ఫిరోజ్ ఖాన్ ఇందులో నటుడే కాదు, ఈ సినిమాకి ప్రొడ్యూసరు అలాగే డైరెక్టర్ కూడా, ఎడిటింగ్ కూడా ఆయనే చేశాడు. అయితే ఈ సినిమా నేను చెప్పాను కదా, కథాపరంగా వచ్చేప్పటికి ఒక దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగిన తర్వాత లండన్లో చిత్రీకరించవలసిన విషయం వస్తుంది. కాబట్టి ఈ సినిమా మేకింగ్ అంతా కూడా చాలా వరకు లండన్లో చిత్రీకరించారు. లండన్లో చిత్రీకరించే ఆ రోజుల్లో మాటలు కాదు, ఆ పర్మిషన్స్ తెచ్చుకోవటం, తర్వాత ఈ దొంగతనం జరిగే సన్నివేశాలు, ముఖ్యంగా వచ్చేటప్పటికి కార్ చేంజింగ్ సన్నివేశాలు లండన్లో చిత్రీకరించడం జరిగింది. మెర్సిడెస్ కార్ అనేది ఆ రోజు 1980కి ఇండియాలో ఎవరికి కూడా తెలియదు. ఆ రోజులోనే మెర్సిడెస్ కార్ని తుక్కు కింద చేసే సన్నివేశాన్ని లండన్లో సహజంగా చిత్రీకరించారు. జేమ్స్ అని చెప్పేసి ఫైట్ మాస్టర్ ఈ ఫైట్స్ అన్ని కూడా కంపోజింగ్ చేయడం జరిగింది. లొకేషన్స్ చాలా అద్భుతంగా ఈ సినిమాలో కెమెరాలో బంధించారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి అరుణా ఇరానీ క్యారెక్టర్ ఈ సినిమాకి చెప్పుకోదగినటువంటి విషయం. అరుణా ఇరానీ అంతవరకు కొంత కామెడీ చేశారు, కొంత మంచి రోల్స్ చేశారు, కానీ ఒక ఫెరోషియస్ రోలు ఫిరోజ్ ఖాన్ ఈ సినిమాలో ఆవిడకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే విలన్కి సంబంధించి సిస్టర్ విడ అంటే ఇక్కడ పగ తీర్చుకునేటువంటి క్యారెక్టర్ జ్వాలా సింగ్ అని చెప్పేసి, ఆ క్యారెక్టర్లో అమరీష్ పూరి మీద పగ తీర్చుకునేటువంటి కసితీరా ఉండేటువంటి సన్నివేశాలు ఇక్కడ నటించారు. ఇందులో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫిరోజ్ ఖాన్ అరుణా ఇరానీతో చెప్పాడు, ఒకసారి ఒక షాట్లో నేను కెమెరా జూమ్ చేస్తాను, కళ్ళు ఎంత పెద్దవి చేయగలిగితే అంత పెద్దవి చేసి చూపించాలని చెప్పి అన్నారు. అరుణా ఇరానీకి అర్థం కాదు, కళ్ళు ఎందుకు పెద్దవి చేయాలో తెలియదు, అయినా సరే కళ్ళు పెద్దవిగా చేసి చూపించారు. మీరు ఆ షాట్ కనుక సినిమాలో చూస్తే కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. ఆవిడ క్యారెక్టరైజేషన్, ఆ కళ్ళు పెద్దవి చేయడం ఈ సినిమాలో హైలైట్ కింద చెప్పచ్చు. అరుణా ఇరానీకి తన సినిమా కెరీర్లో అద్భుతమైన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ కుర్బానీ సినిమాలో జ్వాలా సింగ్ క్యారెక్టర్.
జ్వాలా సింగ్ క్యారెక్టర్ వేసినప్పుడు ఈ సినిమాలో మీకు ఫైట్స్‌తో పాటు ముఖ్యంగా ఈ గన్స్ వాడారు. ఈ గన్స్ స్టెన్ గన్స్ వాడటం ఈ సినిమాతోనే మొదలైంది ఇండియాలోనే. అంతకుముందు మీకు చూస్తే ఈ డబుల్ ఉన్నటువంటి బ్యారెల్ ఉన్నటువంటి రైఫిల్స్, ఈ చెక్కతో ఉన్నటువంటి రైఫిల్స్ మీకు గుర్తుంది కదా! అవన్నీ కూడా సినిమాల్లో వాడేవాళ్ళు. అప్పటి వరకు అదే. కానీ స్టెన్ గన్స్‌తో పేల్చేటువంటి సన్నివేశాలు ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాను చూసి కన్నడ, మలయాళం, తెలుగు వీళ్ళందరూ కూడా అప్పటినుంచి కూడా కొంతవరకు వివిధ రకాలైనటువంటి ఈ స్టెన్ గన్స్‌ని వాడటం మొదలైంది. అయితే ఈ స్టెన్ గన్స్ కల్చర్ ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారంటే లండన్‌లో ఫైట్ మాస్టర్ నేను చెప్పాను కదా! జేమ్స్. ఆయన దగ్గర నుంచి ఈ స్టెన్ గన్స్‌ని చూపించడం జరిగింది. అయితే ఈ సినిమాకి మరొక మలుపు ఏంటంటే విలన్ క్యారెక్టర్. ఇంతమంది హీరోలు ఉన్నారు కదా! ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారు. జీనత్ అమన్ ఉంది. మరి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్టింగ్ ఉన్న వాటిల్లో ఆ రోజుల్లో మీకు విలన్ అనేప్పటికీ అమ్జద్ ఖాన్. అమ్జద్ ఖాన్ షోలే సినిమాలో భయంకరమైన విలన్‌గా అవతరించాడు. చాలా సినిమాల్లో ఆయన 'కాళియా' లాంటి సినిమాల్లో చూస్తే అమ్జద్ ఖాన్ అద్భుతమైన విలన్‌గా ఉన్నాడు. 'మిస్టర్ నట్వర్లాల్' సినిమాలో కూడా ఆయన విలనిజం బాగా పండింది. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అమ్జద్ ఖాన్ ఇందులో విలన్‌గా పెడతారని. అప్పటికి అమరీష్ పురి పెద్ద విలన్‌గా ఏమీ రూపాంతరం చెందలా. విలన్ వేషాలు వేస్తున్నాడు కానీ అంత పెద్దగా ఇదవ్వలేదు. అయితే అనుకోకుండా ఈ సినిమాకి విలన్ కింద శక్తి కపూర్‌ని ఎంచుకోవడం జరిగింది. అయితే చాలామంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఫిరోజ్ ఖాన్‌కి సలహా ఇచ్చారు. ఏమనంటే ఈ సినిమా చాలా బాగుంది, కథ బాగుంది, మీ ఇద్దరు మంచి హీరోలు, జీనత్ అమన్ మంచి హీరోయిన్, ఇలాంటి బలమైనటువంటి కథతో ఉన్నటువంటి దాంట్లో అంతవరకు కొంచెం కామెడీ విలనిజం చూపించే షెట్టి కపూర్‌ని తీసుకొచ్చి విలన్ కింద పెడితే ఈ సినిమా ఆడదేమో, అమ్జద్ ఖాన్ని ఇందులో విలన్ కింద పెట్టమని చెప్పి చాలామంది సలహా ఇచ్చారు. కానీ ఈ కథ మీద ఉన్న నమ్మకంతో పాటు షెట్టి కపూర్ మీద ఉన్న నమ్మకం ఈ సినిమాలో బాగా చేస్తాడు అని చెప్పి ఉద్దేశంతో ఫిరోజ్ ఖాన్ మెయిన్ విలన్‌గా షెట్టి కపూర్‌కి అవకాశం ఇచ్చాడు. ఇందులో షెట్టి కపూర్ చెప్పేటువంటి డైలాగ్స్ కానీ, తర్వాత అతని విలనిజం చూపించే సన్నివేశాలు కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా మారాయి. ఎవరైతే వద్దు అని చెప్పారో ఈ సినిమా చూసిన తర్వాత షెట్టి కపూర్ చాలా బాగా ఈ సినిమా చేశాడు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత షెట్టి కపూర్‌కి ఒక విధంగా టర్నింగ్ పాయింట్ కూడా ఈ కృపనే. ఆ తర్వాత చాలా కాలం పాటు దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ఆయన విలన్‌గా కొనసాగడానికి కూడా ఈ కుర్బానీ సినిమానే దోహదపడింది. అయితే నేను చెప్పాను కదా ఈ సినిమా లండన్‌లో షూట్ చేశారని. లండన్‌లో షూట్ చేసినప్పుడు చాలామంది షాపింగ్ చేస్తారు. జనగా మన భారతీయ నటులు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ప్రతి వస్తువు కొనుక్కోవాలని చెప్పి అనుకుంటారు. అప్పటికి షెట్టి కపూర్ ఆర్థిక పరిస్థితి బాలేదు. అన్నీ కొనాలని చెప్పి అనుకునేవాడు కానీ కొనలేకపోయేవాడు. ఉన్న డబ్బులంతా కూడా ఖర్చు చేశాడు. అయినా సరే ఇంకా అతనికి అంబిషన్స్ ఏంటంటే అది కొనుక్కోవాలని, ఇది కొనుక్కోవాలని మనస్తత్వం ఉండేది. వినోద్ ఖన్నా ఇతని పరిస్థితి గమనించి అతనికి ఆర్థిక సహాయం చేశాడు. ఎంత అడిగితే అంత కొనుక్కో అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అది అప్పుగా కూడా అతను ఏమీ చేయలేదు, అతను ఇవ్వలేదు కూడా. అంత స్నేహ సంబంధాలు ఆ రోజుల్లో ఉండేవి. తర్వాత అతను ముంబైకి వచ్చేసిన తర్వాత కూడా ఒక 6 నెలల పాటు వినోద్ ఖన్నా అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాడో ఆ అపార్ట్మెంట్లోనే ఈ షెట్టి కపూర్ కూడా ఉన్నాడు. అప్పుడు షెట్టి కపూర్ ఆర్థిక పరిస్థితి బాలేదు. అయితే ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఎంతో నమ్మకం ఉంచి మరి షెట్టి కపూర్‌ని విలన్‌గా తీసుకున్నటువంటి ఫిరోజ్ ఖాన్ ఈ సినిమా ఇంకా క్లోజ్ అయిపోయి క్లోజింగ్ అయిన తర్వాత అందరికీ పార్టీ పెట్టేటువంటి సన్నివేశంలో నిజంగా వెళ్ళి ఫిరోజ్ ఖాన్‌ని అందరి ముందు అడిగాడు. నాకు డబ్బులు ఇంకా రావాల్సింది రెమ్యునరేషన్, అది ఇవ్వలేదు అని చెప్పి అడిగేటప్పటికీ ఫిరోజ్ ఖాన్‌కి అది సభా మర్యాద కాదు కదా. అంటే ఒక మీట్ జరుగుతున్నప్పుడు, ఒక పార్టీ జరుగుతున్నప్పుడు అందరి ముందు అడగటం నామోషిగా అనిపించి చెప్ప మీద గట్టిగా కొట్టాడు. దవడ పేలిపోయినంత పని అయిపోయింది షెట్టి కపూర్‌కి. తాగిన మత్తులో ఏమడిగాడో తనకే అర్థం కాలేదు. ఫిరోజ్ ఖాన్ మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. ఈ సినిమా ప్రీమియర్ షో ఏదైతే ఉందో ఆ ప్రీమియర్ షోకి అందరినీ ఇన్వైట్ చేశాడు. కానీ షెట్టి కపూర్‌ని మాత్రం ఇన్వైట్ చేయలే. సినిమా ఇండస్ట్రీలో ఆ రోజు గుసగుసలు. ఫిరోజ్ ఖాన్‌కి ఈ షెట్టి కపూర్‌కి మధ్య ఎక్కడ కూడా మాటలు లేవు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య స్నేహ సంబంధం ఉండదని చెప్పి అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించిన తర్వాత మళ్ళీ ఆ సక్సెస్ మీట్లో ఇతను షెట్టి కపూర్‌ని పిలిపించి ఆ ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పారంటే నా చిన్న తమ్ముడు ఇతను అని చెప్పేసి అందరికీ పరిచయం చేయడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోయాయి.
ఇంకా ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా! ఆ రోజు భయంకరమైన విలన్ అమ్జద్ ఖాన్. అమ్జద్ ఖాన్‌ని ఒక కామెడీ రోల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కామెడీగా చేయించడానికి ఫిరోజ్ ఖాన్ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని కూడా చాలామంది వద్దని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు భయంకరమైన విలన్. అమ్జద్ ఖాన్ పేరు చెప్తే ఒక పసిపాపలు కూడా ఏడుస్తున్న వాళ్ళు కూడా అమ్జద్ ఖాన్ వస్తున్నాడంటే భయపడిపోయేవాళ్ళు. షోలే తర్వాత అలాంటి పరిస్థితి అమ్జద్ ఖాన్‌కి వచ్చింది. సో, అది కామెడీ గనుక చేయిస్తే అది పేలదేమో వద్దు అన్నారు. కానీ ఈ సినిమాలో కామెడీ చేయించాడాయన. ఆ కామెడీ పండింది. నిజంగా కొంతకాలం పోయిన తర్వాత అమ్జద్ ఖాన్‌కి విలన్ వేషాలు కాకుండా కామెడీ వేషాలు కూడా వచ్చాయి. మీరు చూడండి 1986లో 'సింహాసనం' తెలుగు సినిమాలో కూడా కామెడీ చేస్తాడు అమ్జద్ ఖాన్. అంటే విలన్ నుంచి కామెడీగా మారడానికి మాత్రం కారణం ఈ 'కుర్బానీ' సినిమా అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ సినిమాలోకి వచ్చేప్పటికి నేను చెప్పాను కదా! డిస్కో పాటలనేవి ఈ సినిమా నుంచే స్టార్ట్ అయ్యాయి. తెలుగులో ఈ ఒరవడిని ఒడిసి పట్టుకున్నట్టు వ్యక్తి చిరంజీవి. చిరంజీవి తన సినిమాలో చాలా వరకు ఈ డిస్కో డాన్స్‌లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక మంచి డాన్స్‌ని ఇక్కడ తీసుకురావడంతో ఒక డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. దానికి ఆద్యం మాత్రం ఈ 'కుర్బానీ' సినిమానే. 'కుర్బానీ' సినిమాలో ముఖ్యంగా జీనత్ ఈవిడ చేసినటువంటి క్యారెక్టరు ఒక లండన్‌లో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ సుందరి ఖాన్ అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ వాళ్ళ వైఫ్. ఈవిడ కాస్ట్యూమ్ డిజైనర్. ఆ రోజు లండన్‌లో ఏ కాస్ట్యూమ్స్‌ని వాడతారో, ఏ కాస్ట్యూమ్స్ డిజైన్స్ ఉంటాయో లేటెస్ట్ ప్యారిస్ నుంచి వచ్చేటువంటి డిజైన్స్‌ని కూడా తీసుకొని ఇన్స్పిరేషన్‌గా ఈ సినిమాలో వాడటం జరిగింది. ఇందులో జీనత్ వేసినటువంటి కాస్ట్యూమ్స్ ఆ రోజు యువతని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత ముఖ్యంగా నార్త్ ఇండియాలో చాలామంది లేడీస్ జీనత్ పోలి ఉండే డ్రెస్సుల్ని కొనటం మొదలుపెట్టారు. ఆ రోజు ఒక ఫ్యాషన్ ట్రెండ్‌కి తెరలేపింది కూడా జీనత్ అమనే. జీనత్ అమన్ ఇందులో ఒక సన్నివేశంలో బికినీ సన్నివేశంలో నటిస్తారు. ఈ బికినీ సన్నివేశం చూసిన యువత కూడా ఒక్కసారి స్టన్ అయిపోయారు. ఎందుకంటే అంతకుముందు హిందీ సినిమాల్లో బికినీ డ్రెస్ వేయలేదంటే వేశారు. షర్మిలా ఠాగూర్ లాంటి వాళ్ళు వేశారు. కానీ 1980స్‌లో దాదాపు 5.9 హైట్‌తో ఉన్నటువంటి జీనత్ అమన్ ఒక ఉర్రు తొలగించేటువంటి ఈ బికినీ డ్రెస్‌తో చేసినటువంటి ఈ స్క్రీన్ అందరికి కూడా బాగా షేర్ చేసి చాలా వినోదాత్మకంగా తయారైంది. దాని గురించి చాలామంది రివ్యూలు కూడా ఆ రోజు హిందీ మ్యాగజైన్స్ రాయటం జరిగింది. ఆ రోజుల్లో యువత ఎవరైనా సరే జీనత్ అమన్ని మేము పెళ్లి చేసుకోవాలి, మా కళ్ళలో రాకుమారి అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు అంత ట్రెండ్ సెట్టర్ ఆవిడ అయింది. మంచి కలెక్షన్స్ రాబట్టడంలో కూడా జీనత్ అమన్ చేసినటువంటి రోలు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఒక కాస్ట్యూమ్సే కాదు, ఇందులో ఆవిడ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ విధి దురదృష్టం ఏంటంటే 1980 తర్వాత ఆవిడకి మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత హిందీ రంగంలో అనేక మార్పులు జరిగాయి. కొత్త నటీనటులు అందరూ కూడా వచ్చేసారు. ముఖ్యంగా శ్రీదేవి, జయప్రద ఇలాంటి వాళ్ళు 82, 83 ఈ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ట్రెండ్ సెట్టర్ మారిపోయింది. జీనత్ అమన్ తర్వాత కాలంలో తనకున్నటువంటి ఈ సూపర్ స్టార్ డమ్మని ఆవిడ నిలుపుకోలేకపోయారు. తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతకాలం ఆవిడ ఫారిన్ కారులో తిరిగేటువంటి వ్యక్తి చాలా చిన్న కాలంలో తిరిగినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే విధి ఎప్పుడు కూడా ఒక రీతిన ఉండదు అని చెప్పడానికి జీనత్ అమనే మనం ఒక ప్రత్యేకమైన ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ వర్షం. నేను చెప్పినట్టు ఈ 28 కోట్లు ఆ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ కనుక చూసుకుంటే దాదాపు 500 కోట్ల రూపాయలతో సమానం. ఇప్పుడు ప్రజెంట్ కరెన్సీతో పోలిస్తే సంజయ్ ఖాన్ ఈ ఫిరోజ్ ఖాన్కి బ్రదర్ అయిన మీకు బాగా గుర్తుండే ఉంటుంది, టిప్పు సుల్తాన్ అని చెప్పేసి సీరియల్ కూడా ఆయన చేశారు కదా. ఆ రోజుల్లో సంజయ్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా భోజనం చేసినా లేకపోతే కాఫీ తాగిన రెస్టారెంట్స్లో టిప్పు 1000 రూపీస్ ఇచ్చేవాట ఆయన. 1000 రూపీస్ అంటే ఆ రోజుల్లో చాలా హైయెస్ట్. చాలా మంది ఆయన్ని టిప్పు సుల్తాన్ అని చెప్పి పిలిచేవాడు. ఆయన నిక్ నేమ్ టిప్పు సుల్తాన్ కింద మారిపోయింది. ఆ తర్వాత నిజంగానే ఆయన టిప్పు సుల్తాన్గా కూడా నటించి అంటే దానికి ఇన్స్పిరేషన్ అదేట. ఆ టిప్పు సుల్తాన్ అని చెప్పి ఎప్పుడైతే పేరు వచ్చిందో నన్ను అందరూ టిప్పు సుల్తాన్ అంటున్నారు అని కర్ణాటకలో ఆ రోజు ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ స్టోరీని ఆయన దూరదర్శన్లో సీరియల్గా తీశారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఫిరోజ్ ఖాన్ వచ్చేప్పటికి ఫిరోజ్ ఖాన్కి పొలిటికల్గా సంజయ్ గాంధీతో మంచి పరిచయం. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ
వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఈ సంజయ్ గాంధీని ప్రిన్స్ ప్రిన్స్ అని చెప్పి పిలిచేవాడు ఫిరోజ్ ఖాన్. కుర్బానీ సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీలో ఫిరోజ్ ఖాన్ చెరగని ముద్ర వేశాడు. ఫిరోజ్ ఖాన్ తన స్టార్డమ్ని పెంచుకున్నటువంటి చిత్రం కుర్బానీ. కుర్బానీ తర్వాత తమిళంలో రీమేక్ చేశారు కొంతకాలం పోయిన తర్వాత. అలాగే మీకు టర్కీ ప్రాంతంలో కూడా టర్కీ భాషలో కూడా ఈ సినిమాని వాళ్ళ ఇండస్ట్రీలో రీమేక్ కింద చేసుకున్నారు. ఈ విధంగా ఆ స్టోరీ లైనప్ ఇప్పటికీ కూడా చాలా సెన్సేషనే. ఆ కథ ఇప్పటికీ కూడా నావల్టీగా ఉంటుంది. కొంత అటు ఇటు మార్పులు చేసుకొని డిజిటలైజేషన్ అనేటువంటి యుగంలో ఎవరైనా హిందీ హీరోలు కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఇప్పటికీ ఈ సినిమా తీయచ్చు. ఎందుకంటే మన తెలుగు సినిమా మార్కెట్ కూడా బాగా పెరిగింది. మరి ప్రభాస్, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు ఈ సినిమాని ఏమైనా రీమేక్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా హిందీ సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పినటువంటి క్లాసిక్ మూవీస్, ఆ రోజు సూపర్ డూపర్ హిట్ మూవీస్ వెనకాల ఏం జరిగింది తెర వెనకాలని చాలా మందికి తెలియదు. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అథెంటిక్గా మీ ముందు నేను ఉంచుతున్నాను. మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా దాదాపు 70% వెళ్ళిపోతున్నారు. అయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మా వీడియోస్ ఏవైతే మేము చేస్తామో అది మీకు ఆటోమేటిక్గా మీకు వస్తుంది. కాబట్టి అది చూసేటువంటి అవకాశం మీకు ఉంటుంది. అలాగే మీ అభిమానాన్ని కూడా మా మీద చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.